హాయ్ హలో మామ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు ఇది బళ్ళారికి వచ్చినాం చూడండి. బళ్ళారి చాలా బాగుంది. బళ్ళారి చాలా బాగుంది చూడండి. ఇది కొత్తగా కట్టించినారు. ఇక్కడ ఎందుకు వచ్చినామంటే విషయం, ఇక్కడ పాపకి డెలివరీ అయింది ఆదంలో, అందుకోసం ఇక్కడ షిఫ్ట్ చేసినాము వచ్చినాము చూసిపోవాలని వచ్చినాము. చూడండి ఎట్లా ఉంది హాస్పిటల్, బాగుంది. ఇది పాత పాత హాస్పిటల్. అక్కడ ఫస్ట్ చూసింది మీరు కొత్త హాస్పిటల్, బాగుంది. చాలా హైలైట్ ఉంది. గవర్నమెంట్ ఇది. ఇక్కడ కూర్చున్నాను నేను చూడండి. లోపలికి పేషెంట్ దగ్గరికి ఒక్కరినే పంపిస్తారు కదా, అందుకోసమే ఇక్కడ మనం బయట కూర్చోాల్సి వస్తుంది. అంతే, ఇంక వెయిటింగ్. ఏం చేయాలి, ఏం చేసేకి రాదు. ఎందుకంటే లోపలికి అందరూ పంపారు కాబట్టి ఇంకా పేషెంట్ దగ్గర లేడీస్ దగ్గర లేడీసే ఉండాలి. ఇంకంతా మనం పోయి ఏదైనా మాట్లాడదాం విషయం అడుగుదామంటే ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు హాస్పిటల్లో. వాళ్ళదే ఆట వాళ్ళదే పాట ఉంటుంది అట్లా అనుకుంటాను నేనైతే. అది నిజమాపదని తెలియదు. వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు ఉండడానికి లేదు. మనం పోయి ఏదన్నా ఇట్లా ఉంది అట్లా ఉంది సార్ ఏమన్నా కనుక్కుందామంటే కూడా లేదు. వాళ్ళు చేసింది చేశారు, వాళ్ళు చూసిందే చూస్తారు. అట్లా ఉంటుంది వ్యవస్థ. కానీ అన్వేషణ చాలా చాలా మంచి మంచి వీడియోలు చేస్తున్నాడు. కొద్దిగా మన ఇండియాలో కూడా వచ్చి చూసి వీడియోలు చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే ఎందుకంటే మళ్ళీ ఇది ఆ యాప్లు ఈ యాప్లు బెట్టింగ్ యాప్లు అవి ఇవన్నీ చాలా రామాయణం జరుగుతుంది ఇప్పుడు మన ఆంధ్రాలో. కాకపోతే ఇది మన హాస్పిటల్ గురించి కూడా కొద్దిగా చెప్తే బాగుంటుంది. హాస్పిటల్ అన్నీ ఫ్రీ 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 ఫ్రీ, ఏది ఫ్రీ ఏది లేదు కానీ నాకైతే అర్థం కావడం లేదు. ఓన్లీ బెడ్ ఫ్రీ ఉంటుంది. హాస్పిటల్లో ఫ్యాన్ కరెంట్ అవి ఫ్రీ ఉంటాయి. లక్షల కోట్లు విడుదల చేస్తారు హాస్పిటల్కి. కాకపోతే ఏది ఫ్రీ నాకైతే అర్థం కావడం లేదు. ఇక్కడ లేడీస్ నీళ్ళు పోసుకుంటే 30 రూపాయలు ఒక కడవ, మళ్ళీ బాత్రూమ్ పోతే 10 రూపాయలు. ఇట్లా ఉంది ఇక్కడ. అంతా ఫ్రీ అంట. ఫ్రీ అంటే ఏదో ఫ్రీ నాకైతే అర్థం కావడం లేదు. ఏదన్నా బ్లడ్ పరీక్ష రాసుకో బయటికి పోతే దానికి పైసలు, స్కానింగ్ చేస్తే పైసలు, బ్లడ్ తీసుకురావాలంటే పైసలు. ఓన్లీ బెడ్ మనకు ఫ్రీ. 3 పూటలు అన్నం పెడతారు అక్కడ పేషెంట్కి. అది బాగా నచ్చింది. అది ఎవరు చేస్తున్నారో మనకైతే తెలియదు. నేను కూడా తిన్నా, బాగుంది. ఎవరు చేస్తారేమో కదా, మహానుభావులు. పర్లేదు, చాలా బాగుంది. చూడండి హాస్పిటల్కి అంతా బాగుందండి. పోయి మనము లోపల పోయి ఆ డాక్టర్ని కలిసి అడగడానికి ఉండదు. సార్ ఎలా ఉంది ఎలా లేదని కనుక్కోవడానికి ఉండదు. బయట కూర్చున్నాడు బయటే కూర్చోవాలా. లోపల లేడీస్కి ఏం చెప్తారు వాళ్ళు? చెప్పు, ఏం సార్ ఇట్లా అంటే ఏం లేదమ్మా ఆగాల్సిందే బాగా అవుతుంది అంటారు. అంత తప్పితే ఇంకేమన్నారు నాకు తెలిసి. ఇట్లా చాలా చూసిన నేను కూడా హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడే వచ్చినాం మేము కూడా. అప్పుడు ఒకసారి నాకు కూడా యాక్సిడెంట్ అయ్యింటే దీనికి కర్నూలులో కూడా చూసినాను. అట్లంతా చాలా విచిత్రంగా ఉంటుంది. అంత ఫ్రీ అంటారు కానీ ఏది ఫ్రీ నాకు అర్థం కాదు. ఆ దొబ్బే బండోడు పైసలు అడతాడు, కట్టేవాడు పైసలు అడతాడు, ఏదో కొసు కొట్టేవాడు పైసలు అడతాడు. అంతా బయట రాసిస్తారు. ఆడ మెడికల్ వీళ్ళకి అంత కనెక్షన్ ఉంటుంది నాకు తెలిసి అయితే అనుకుంటాను. అట్లా కానీ నిజమైతే అబద్ధమైతే తెలియదు. దీన్ని లోతుగా ఫైగేసి ఎవరన్నా ఈ అన్వేషణ అంత మంచి మంచి వీడియోలు చేస్తున్నాడు. కానీ ఇట్లా కొద్దిగా మన ఇండియాలో కూడా వ్యవస్థ గురించి చెప్తే బాగుంటుందని నా కోరిక. ఆయన చెప్తాడో లేదో తెలియదు. ఆయన దగ్గరికి ఇది వీడియో వెళుతుందో లేదో నాకు తెలియదు. ఎవరైనా లైకులు కొడితే అది వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. ఆయన ఎందుకంటే అన్ని వివరంగా గుప్తంగా బయటికి పెడతాడు. ఎందుకంటే చదువుకున్నాడు కదా ఎక్కువ. నాకు తెలిసి పెట్టొచ్చు అనుకుంటా. కానీ ఇక్కడ బయట దేశంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన ఆరోగ్యశ్రీ కార్డులన ఒకరు ఎక్కినారు ఒకరు లేరు, నీ పేరు ఉంది వాళ్ళ పేరు లేదు, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈడు చూసేవా మన ఊర్లోన అస్సలు ఒకటి ఉంటే ఒకటి ఉండదు మనకి. ఇక్కడ వచ్చి వ్యవస్థ పంచాయతీలో ఉన్న పిలిచి మరసంగా అందరూ ఎవరు ఉన్నవి ఎవరు వెక్కే పేర్లు దీంట్లోనే ఎవరు లేదు అని కూలకుశంగా చెప్తే మా ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది. ఈ పల్లెటూరులో ఏమి అర్థమవుతుంది ఎవరు పేరు ఎక్కింది ఎవరు లేదు. ఏమన్నా తగిలినా ఏమన్నా అయింది, ఏమన్నా బాధ వచ్చింది బంధనం వచ్చిందంటే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుంటారు, పోతాడు. ఆడ చూస్తే అవస్థలు. నీ పేరు ఎక్కింది, ఆ అబ్బాయి పేరు ఎక్కలేదు, ఆధార్ కార్డులో తప్పు ఉంది, దీంట్లో ఇట్లు ఉంది, ఎల్లు ఉంది, మళ్ళీ ఉంది.
ఏ 190 రకాలు చెప్తారు అటుకి పోతే. మరి లాస్ట్కి మా డబ్బులు పెట్టి చేసుకొని రావాలా, అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. లేనోని కోసమే కదా ఇదంతా పరిస్థితి. లేనోనికే పెట్టిండేది ఇది. కాబట్టి లేనోడు అంటే ఎవడంటే పల్లెటూరులో ఉన్నోడే లేనోడు అనుకుంటాను నాకు తెలిసి. అయితే పల్లెటూరులో వ్యవసాయం చేసేవాడు కదా లేనోడు. ఇంకెవడు ఉంటాడు చెప్పు లేనోడు అంటే. లేనోడు అంటే వ్యవసాయం ఎవడైతే చేస్తాడో వాడే లేనోడు. ఇందుకని ఏం చెప్పాలి, ఏదైనా గ్రామానికి పంపించాలి. ఎవరు పేర్లు ఎక్కినవి, ఎవరు పేర్లు ఎక్కలేదు, మీకు ఇట్లా ఉంటుంది, ఇట్లా ఎక్కించుకోవాలి, ఇట్లా చెప్పాలని యా మానవుడు చెప్తాడు. అది అర్థం కావడం లేదు. దయచేసి కొద్దిగా అది కూడా సరి చేస్తే బాగుంటుంది. ఇట్లా అవన్నీ ఆధార్ కార్డులో ఒకటి ఉంటే భీమ్ కార్డులో ఒకటి ఉంది, ఆధార్ కార్డులో ఒకటి ఉంటే భీమ్ కార్డులో ఒకటి ఉంది, భీమ్ కార్డులో ఒకటి ఉంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇట్లా ఎన్నో సవా లక్షలు ఉండవి. పేర్లు తప్పు, నీది డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, ఎన్నో ఉండవు. ఆ రోజుల్లోన ఇది ఆధార్ కార్డు ఫోటోలు దిగాల, పేర్లు ఎక్కేయాలంటే అప్పుడు అసలు ఎవరికి తెలియదు. చాలామంది ఊకే పోయినారు, వాళ్ళు వచ్చినారు, వ్యవస్థ పెట్టింది, ఫోటో దిగినారు, ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఒక్కంది. మా ఊర్లోనైతే ప్రతి ఒక్కరిది అదే సంసారమే ఉంటుంది. అది కార్డులో నీది నాది వయసు అందరిది ఒకటే ఉంటుంది. అవన్నీ అట్లా రాసి అట్లా చేసి పెడితే ఈ అసలు ఇలా చేసి అయిపోయాయి. నీ పేరు నీది అన్నీ ఒకటే వయసు, ఒకటే ఏజ్, ఒకటే అన్ని సంసారం చేసి పోయినారు. ఇప్పుడు అవన్నీ మార్చుకోవాలంటే ఎంత కష్టపడుతున్నారు ప్రజలు, మన రైతులు. అరే భీమ్ కార్డులో సరిగా లేదురా, అరే పాన్ కార్డులో సరిగా లేదురా, అరే ఆధార్ కార్డులో సరిగా లేదురా పేరు. ఎన్ని 100 లక్షలు సవాళ్ళు ఇక్కడ ఎదుర్కొంటారు అమాయక జనాలు. దయచేసి ఊర్లో పెట్టవచ్చు కదా, అదే ఏదన్నా మార్చే వ్యవస్థ పెట్టవచ్చు కదా ఊర్లోనే. మీకు ఆరోగ్యశ్రీ ఇట్లా ఉంది, మీరు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పేర్లు ఎక్కినవి, ఇది రియలా ఫేకా, అన్ని వ్యవస్థ కూలకుశంగా రైతు దగ్గరికి వచ్చి ఇంటికి పోయి చేసే అది అర్థమవుతుంది. ఊకే వాడు ఏమన్నా తగిలిందంటే పరిగెత్తాడు, ఆడ ఫురియా అంట అని ఆడిపోతే ఇదే ఫురియా ఉంటుంది. అసలు నెనుపుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. దీన్ని సరిచేసే మానవుడు దేవుడు పుడతాడు అనేది నాకే అర్థం కావడం లేదు. దయచేసి మీరేం తప్పు అనుకోవద్దండి. ఎందుకంటే మా ఊర్లో మేము కష్టాలు పడతాం కాబట్టి కొన్ని చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి ఇంటికి పోవాలా, ఇంటికి పోయి కూర్చొని నీ సమస్య ఏమి, రేషన్ కార్డులో సరిగా లేదు, ఆధార్ కార్డులో సరిగా లేదు, పాన్ కార్డులో సరిగా లేదు అని వాళ్ళని కూర్చోబెట్టి, ఇంతంత మందిని కూర్చోబెట్టి అందరిది ఒకేలాగా, ఒకే కులము, కులము ఏమి అన్ని సంసారం అడిగి కరెక్ట్ సరిదిద్ది పోతే అది వ్యవస్థ. నేను నడుపుతాను, వాళ్ళు నడుపుతారు, ఎవరు నడుపుతారు అయ్యా దేవుడా, మీకు మొక్కాల్సి వస్తుంది. దీంట్లో ఒక లెక్క ఉంటుంది, దాంట్లో ఒక లెక్క ఉంటుంది. అది తెలుసుకుందాము. ఎగ్జాంపుల్ మా నాయనది నేనేమంటాను, సుక్కెప్ప అంటాను. మా తమ్ముడు వస్తాడు సుక్కి అన్న అంటాడు. ఆడే ఫాల్ట్ జరిగిపోయింది. ఆడే ఫాల్ట్కి అది ఎన్ని అవస్థలు పడాలో మనకే తెలియదు. అట్లా ఉంటుంది. ఇంటి దగ్గరే మాట్లాడితే అయిపోతుంది. మీ నాయన పేరు ఏమి, సుక్కెప్ప అని అప్పుడు కరెక్ట్ తమ్ముడు చెప్తాడు, నేను చెప్తాను, ఇంకొకరు చెప్తారు, అది కరెక్ట్ వస్తుంది. అప్పుడు అట్లా అది వ్యవస్థ. అంటే ఊకే మనకి పల్లెటూరులోన చాలా మందికి చదువు లేదు, చాలా ఇబ్బంది పడతారు. మీకు అసలు అర్థం కావడం లేదు ఎంత కష్టాలు పడతారో. నరకం అనుభవిస్తారు ఒక్కోసారి. ఈ దీంట్లో నా పేరు సరిగలేదు, దాంట్లో పేరు సరిగలేదని. వ్యవస్థ అనేది ఇంటికి పోయి చేయాలి. అది వ్యవస్థ నడిపించేది కానీ చేసేది కానీ. ఊకే మేమే ఛార్జీలు పెట్టుకొని తిరిగి తిక్కువాళ్ళు అయ్యి ఈ సార్తో సంతకం పెట్టి, ఆ సార్తో సంతకం పెట్టి, సంతకాలు పెట్టి మెత్తగైతే తప్పితే దాన్ని కరెక్ట్ తిద్దే మానవుడు ఎవరు ఉంటారేమో. గవర్నమెంట్ ఉద్యోగస్తులు నాకైతే అర్థం కాదు. పోతే మా నాయన పేరు ఇదంటే దాంట్లో ఏం తిద్దుతాడో అతనికే తెలియదు. ఇంకా మనకు చదువు రాదు, మనం రిటర్న్ అడుగుము, సరే అయిపోతుంది. ఆధార్ కార్డు ఇది, బియ్యం కార్డు ఇది, ఇట్లా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్లోన చాలా విచిత్రంగా జరుగుతుంది. మొన్నే పాపకి డెలివరీకి పోయినాము, నార్మల్ కానిపోయింది. వాళ్ళు ఏమన్నారు, ఆపరేషన్ సిజరింగ్ చేయాలా, ఒక పాప చనిపోయింది. ఓకే, ఆపరేషన్ చేయాలా, అది చేయాలా, ఇంత అయితే డబ్బులు అన్నారు. ఓకే అన్నాము. కాకపోతే లేదు మేడం ఇంత డబ్బులు ఇస్తాంలే, మంచిగా చేయండి అంటే నార్మల్ కాన్పు చేసినారు. ఓ ఇంజక్షన్ వేసినారు, గ్లూకోజ్ బాటిల్ పెట్టినారు, నార్మల్ కాన్పు అయిపోయింది. అదే డబ్బులు లేదు, ఇంకా డబ్బులు అట్లా ఇట్లా అంటే మరి ఇంకా కోచ్ పెడతారు. అట్లా ఉంటుంది పరిస్థితి. అట్లా వ్యవస్థలు అన్నీ సరిదిద్దే మానవుడు కావాలా. ఓకే, నువ్వు చేసి ఏం చేసినారు ఏమో నాకే అర్థం కావడం లేదు. అది డాక్టర్లకే తెలుసుంటుంది, బాగా అవుతుందా బాగా కాదా,
బతుకుతుందా బతకలేదా అనేది కూడా చెప్పగలరు డాక్టర్లు. చాలా మంచివాళ్ళు, వాళ్ళకి మొక్కాలి. నాకు కూడా యాక్సిడెంట్ అంటే బాగు చేసినారు, చాలా మంచివాళ్ళు. కొంతమంది ఉంటారు అంత దాన్ని దూలే అనికేసి భయపెట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు లాగే వ్యవస్థ చాలా జరుగుతుంది. నాకు జరుగుతుందని కాదు, నిజంగానే జరుగుతుందని అనిపిస్తుంది. దాన్ని లోతుకి పోవాలనిపిస్తుంది ఒక్కోసారి మెంటల్ వేసి. కాకపోతే ఇప్పుడు అన్వేషానికి చెప్దాం ఇదంతా. మీరు లైక్ కొట్టండి, చూద్దాం ఆయన దగ్గర వీడియో వెళ్ళాలి. అది మీరు లైక్ ఊరికే చూడడం వదలడం కాదు, లైక్ కొట్టండి. ఇది వీడియో అంతవరకు పోతే ఏదో ఒకటి కొద్దిగా మార్పులు వస్తాయి. ఇప్పుడు చూడు బెట్టింగ్ యాప్లకి ఎంత మార్పు వచ్చింది. ఇట్లా ఇది ఎవడన్నా చెప్తేనే కదా అంతవరకు వెళ్తే. అట్లా ఎవడన్నా మహానుభావుడు బయటకు గెలుగుతాడు దాన్ని. కాబట్టి కొంతమంది ముందుకు వచ్చి చెప్పడం లేదు, భయపడతారు. అట్లా భయపడేది ఏమీ లేదు. మనం ఏం దొంగతనం చేయలేదు, ఇంకోటి ఏం చేయలేదు. ఉన్నింది ఉన్నట్లు చెప్పేకి ఉండూరులో వద్దంటారంట. అలాగేమనుకోవద్దు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ కొడితే వెళ్తాను అనమాట ఈ వీడియో. ఉంటానన్నా, బాయ్. ఆనంద్ నేచర్ లవ్. బాయ్ అన్న. ఓకే.